వాస్తవంగా చూస్తే అండి, స్లీప్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. రైట్. కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా జీవితంలో ఫస్ట్ కాంప్రమైజ్ అయ్యేది ఏమిటి అని అంటే స్లీప్. అరే దోస్తు బర్త్డే ఉంది, 12ంటికి కేక్ కట్ చేయాలి, ఏం కాదు పడుకోపోతే. రాత్రి అంతా పార్టీ చేసుకుందాం, ఏం కాదు ఓ రోజు పడుకోపోతే ఏమవుతుంది. పెళ్ళిళ్ళు ఉన్నాయి, పండగలు ఉన్నాయి, ఏమైంది నైట్ డ్యూటీ ఒకటి చేస్తే ఏమవుతుంది, పొద్దున మళ్ళీ పడుకోవచ్చు. సో దెర్ ఆర్ సో మెనీ మిస్కన్సెప్షన్స్ అబౌట్ స్లీప్. చాలామంది అనుకునేది ఏంటి అని అంటే, ఏముందిలే నేను 12ంటికి పడుకోపోతే ఏముంది, పొద్దున 5ంటికి పడుకున్నా, మధ్యాహ్నం 1 గంట దాకా పడుకున్నా అంటే 8 గంటలు అయిపోయింది కదా అని అంటారు. సో అందరు అనుకునేది ఏంటంటే ఏదో ఒక విధంగా 8 గంటలు పడుకుంటే సరిపోతుంది అని. కానీ దట్ ఈజ్ రాంగ్. గుడ్ నైట్ స్లీప్ అనగా ఏమిటి అని అంటే, మన బాడీ లోపల మెలటోనిన్ అని ఒక కెమికల్ పెరిగినప్పుడు పడుకోవాలి. ఆ మెలటోనిన్ ఎప్పుడు పెరుగుతుంది అని అంటే, అది ప్రొడక్షన్ సూర్యుడు అస్తమించిన తర్వాత, సన్సెట్ అయిన తర్వాత మెలటోనిన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎప్పుడు అరౌండ్ 6:30, 7 o'clockకి మెలటోనిన్ స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్లగా ఈ మెలటోనిన్ 9:30, 10 కల్లా పీక్స్లో ఉంటుంది. సో ఆ టైంలో పడుకున్నప్పుడు దానిని మనము గుడ్ నైట్ స్లీప్ అంటాము. అందుకే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అని చిన్నప్పుడు చదువుకునే వాళ్ళము.